మాయాదర్పణం మూడవ భాగం. మహామంత్రి బృహస్పతి భట్టు ఈ విధంగా దండోరా వేయించి మరికొన్ని ఏర్పాట్లు కూడా చేశాడు. పట్టపురాణి కల్పనాదేవి అంతఃపురం చుట్టూ తగిన కాపలా పెట్టించాడు. ఆమె పరిచారకలలో ఎవ్వరూ రాజకుమారి వార్తను గురించి మాట్లాడకూడదు. తరచూ ఆమెతో రాజకుమారి సుఖంగానే కులపతి ఆశ్రమంలో ఉన్నట్లు చెబుతూ ఉండాలి. అమరావతి రాజ్యంలోని ఈ పరిణామాలన్నింటినీ మైత్రేయుడు గమనించాడు. ఈ వార్తలన్నీ మోసుకొని అతడు తిరిగి భరద్వాజాశ్రమానికి బయలుదేరాడు. రాజకుమారిని గూర్చిన చాటింపును అమరావతి రాజ్యంలోని వారే కాక చుట్టుపక్కల రాజ్యాలలోని వారు కూడా విన్నారు. కొంతమంది ఉత్సాహవంతులు అయిన యువకులు మహామంత్రిని కలిసి తాము యువరాణిని వెతకడానికి పోతున్నట్లు చెప్పారు. అలా వెళ్లే వాళ్ళందరికీ బృహస్పతి భట్టు రాజకుమారి రూపాన్ని చిత్రించిన తైలవర్ణ పటాలను ఇచ్చాడు. అమరావతిలో కరటక శర్మ అనే ఒకడు ఉన్నాడు. అతడికి జిత్తులు ఎక్కువ, శాస్త్ర పాండిత్యం తక్కువ. అతడికి ఈ దండోరా వార్త వినగానే దుర్బుద్ధి పుట్టింది. ఎలాగైనా రాజ్యం కాజేస్తే అంతకంటే కావలసినది ఏమున్నది? అందుకు ఇంతకు మించిన సువర్ణావకాశం మళ్లీ దొరకడం అసంభవం. అయితే ఈ పని తాను ఒక్కడే చేయలేడు. అందుకని కరటక శర్మ గదాధరుడు అనే యువకుణ్ణి ఆశ్రయించాడు. గదాధరుడి పూర్వీకులు శస్త్రోపజీవులు, రాజ్యాలు కూడా పరిపాలించినవారే. కాని గదాధరుడికి కొన్ని తరాల ముందే ఆ వైభవమంతా పోయింది. గదాధరుడి కాలం వచ్చేసరికి అతడు దుర్మార్గాలు చేసి డబ్బు సంపాదించి జీవితం గడిపే స్థితికి వచ్చింది. కరటక శర్మ గదాధరుడితో ఇలా చెప్పాడు: ఓయి గదాధర, నీ పూర్వీకులు రాజ్యాలు పరిపాలించారు. నీవు మాత్రం తక్కువ ఏమిటి? నీ ముఖంలో రాచకళ ఉట్టిపడుతున్నది. నీ అరికాలిలో చక్రరేఖ స్పష్టంగా కనబడుతున్నది. అది మహారాజుల లక్షణమని వేరే చెప్పనక్కరలేదు. అయితే అదెలా సాధ్యమని నీవాలోచించనక్కరలేదు. రాజయ్యే యోగం ఉంటే అందుకు పరిస్థితులు వాటంతట అవే అనుకూలిస్తాయి. మాట వరుసకు ఇప్పుడు రాజకుమారి వృత్తాంతం చూడు. ఆమెను ప్రభువుల వారు ఎంత భద్రంగా చూశారో ఆమె అంత తేలికగా అదృశ్యమైంది. నీవు మహారాజువు కావడానికి భగవంతుడు నీకు ఈ మంచి అవకాశం కల్పించాడేమోననిపిస్తున్నది. మనమిద్దరం వెళ్ళి రాజకుమారిని వెతుకుదాము. ఆమెను మహారాజుకు అప్పగించి అమరావతి రాజ్యాన్ని సంపాదిద్దాం. అప్పుడు నీవు రాజువు, నేను రాజగురువును. ఎలా ఉన్నది ఈ పథకం? గదాధరుడికి కరటక శర్మ గురించి బాగానే తెలుసు. అతడు అకస్మాత్తుగా ఇలా తన వద్దకు వచ్చి ఈ పథకాన్ని చెప్పేసరికి గదాధరుడు పొంగిపోలేదు. అయ్యా, మీ తెలివితేటలు నాకు తెలుసు. తిమ్మిని బమ్మిని చెయ్యగల సమర్థులని కూడా నాకు తెలుసు. అయితే ఆ రాజకుమారి ఎక్కడ ఉందో మనం తెలుసుకోవడం ఎలా? ఆమెను సంపాదించడము, మహారాజుకు అప్పగించడము అంత తేలిక అని అనుకుంటున్నారా? అన్నాడు గదాధరుడు. ఓయి గదాధర, నీవు వీరుడివి, నేను మేధావిని. నా బుద్ధి బలము, నీ భుజబలము కలిస్తే ఈ ప్రపంచాన్నే జయించవచ్చు. అలాంటిది ఈ అమరావతి రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడం ఒక లెక్క ఏమిటి? రాజకుమారి దొరికి తీరుతుంది. ఆమె దొరకకపోతే ఆమె లాంటిదైనా దొరికి తీరుతుంది అన్నాడు కరటక శర్మ. గదాధరుడు ఆలోచనలో పడ్డాడు. ఆమె లాంటిది దొరకడం అంటే, ఒకవేళ రాజకుమారి దొరకకపోతే ఆమె పోలికలు ఉన్న మరొక వ్యక్తిని వెతికి గాలించి తీసుకుని వచ్చి ఈమెయే అవంతి సుందరి అని చెప్పి పరంతపుణ్ణి మోసగించాలని కరటక శర్మ పథకమా? ఈ కరటక శర్మ నమ్మదగ్గవాడు కాడు. అయినా నాకేం భయం? ఇతడు చేసే ప్రయత్నం లాభసాటిగా ఉంటే దానిని ఉపయోగించుకోవచ్చు. లేక నన్ను కూడా మోసగిస్తే అప్పుడే ఇతని పని పట్టవచ్చు. ఏమైతేనేం గదాధరుడు కూడా బృహస్పతి భట్టును కలిసి రాజకుమారి తైలవర్ణ చిత్రాన్ని ఆనవాలుకై తీసుకుని వచ్చాడు.
ఆ తరువాత ఒక మంచి రోజు చూసుకుని కరటక శర్మ గదాధరుడు కలిసి రాజకుమారిని లేదా రాజకుమారి లాంటి వ్యక్తిని అన్వేషించేందుకై బయలుదేరారు. అమరావతి రాజ్యంలోని కథ ఇలా ఉండగా అక్కడ జయసింహుడు గురువు గురుచరణుడు వెళ్ళిన తరువాత జాంఘాలిక పర్వతం మీద నుండి కిందకి వచ్చాడు. జ్యోతిష్మతి మూలికలను భస్మంగా మార్చుకుని భద్రపరుచుకున్నాడు. కొద్దిపాటి ఆహార పదార్థాలు, గురువు తనకు ఇచ్చిన యువరాణి చిత్రాన్ని జోలెలో భద్రపరుచుకున్నాడు. దానిని చంకకు తగిలించుకుని అన్వేషణ మొదలుపెట్టాడు. రాత్రింబవళ్ల తేడా లేకుండా జయసింహుడు అలా తిరగసాగాడు. మయూరాక్షి గూర్చి అతడికి సమాచారం కావాలి. మంత్రాల దీవిలో మయూరాక్షి ఉన్నట్లు గురువు వేయించిన అంజనంలో కనబడినట్లు చెప్పారు కదా. మంత్రాల దీవి ఎక్కడ ఉంది? మయూరాక్షికి మంత్రాల దీవికి ఏమిటి సంబంధం? రాజకుమారి కోసం అంజనం వేస్తే మయూరాక్షి ఎందుకు కనబడింది? ఇవి చిక్కువిడని సమస్యలు. వీటికి పరిష్కారం లభించడంలోనే తన అన్వేషణ విజయం ఆధారపడి ఉంటుందని అనుకున్నాడు. జయసింహుడు అలా వెళుతూ వెళుతూ ఒకనాటి సాయంత్రం బాగా అలసిపోయి ఒక గ్రామం వద్ద ఆగాడు. అక్కడ పూటకూళ్ళ అవ్వ ఇల్లు ఎక్కడ ఉందో విచారించి ఆమె ఇంటికి పోయి అక్కడ జయసింహుడు స్నానము భోజనము ముగించుకుని విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడు. సులభంగానే అతడు అక్కడికి చేరగలిగాడు. పూటకూళ్ళ అవ్వ సాదరంగా అతడిని ఆహ్వానించింది. అవ్వా, నేను పరదేశీయుడిని. తీర్థయాత్రల కోసం తిరుగుతున్నాను. చీకటి పడేసరికి ఇవాళ ఇక్కడ ఆగిపోయాను. ఈ రాత్రి ఇక్కడ పడుకుని ఉదయమే వెళ్ళిపోతాను అన్నాడు జయసింహుడు. అంతకంటేనా నాయనా? నీకు ఏ దేశపు భోజనం ఇష్టమైతే ఆ దేశపు భోజనమే వండి పెడతాను. ఇక్కడికి అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ మాళవ దేశాల నుండి ఎందరెందరో యాత్రికులు వస్తూ వెళుతూ ఉంటారు. వారి వారి ప్రాంతాల రుచులకు అనుగుణమైన వంటలను వండించడం నా కర్తవ్యంగా నేను భావిస్తూ ఉంటాను అన్నది పూటకూళ్ళ అవ్వ. జయసింహుడు స్నానం చేసి గురువును స్మరించుకుని దేవతార్చన చేసి పూటకూళ్ళ అవ్వ వడ్డించిన విందు భోజనాన్ని ఆరగించాడు. అవ్వా, ఏమిటి ఈ ప్రాంతపు వింతలు విశేషాలు అని అడిగాడు జయసింహుడు. ఏమి చెప్పను నాయనా, దీన్ని బదరీ ప్రాంతం అంటారు. ఈ గ్రామానికి పొలిమేరల్లో ఒక విశేషం జరుగుతూ ఉంటుంది. పున్నమి నాటి రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత మధురమైన సంగీతం గ్రామం వెలుపల నుంచి వినిపిస్తూ ఉంటుంది. అదేమిటో తెలుసుకుందామని ఆసక్తితో కొందరు వెళ్ళారు. అలా వెళ్ళిన వారెవరూ తిరిగి రాలేదు. అప్పటి నుంచి పున్నమి వస్తోంది అంటేనే మా గ్రామంలోని వారికి ప్రాణభయం పట్టుకుంటుంది. గ్రామస్తులే కాదు, ఇక్కడకు వచ్చిన యాత్రికులు కూడా కొందరు ఆ విశేషం తెలుసుకుందామని వెళ్ళారు. వెళ్ళినవాడు వెళ్ళినట్లే అదృశ్యమవుతున్నారు. కానీ ఇంతవరకు తిరిగి రావడం కనబడలేదు. అందువల్ల భయంతో నేను మా ఇంటికి వచ్చిన వారికి ఈ కథ చెప్పడం మానుకున్నాను. ఈవేళ పున్నమి కావటము, నీవు ఆసక్తితో అడగటము సంభవించడానా ఈ విషయం చెప్పక తప్పింది కాదు అన్నది పూటకూళ్ళ అవ్వ. జయసింహుడు విని ఆశ్చర్యపడ్డాడు. ఈ సంగీత రహస్యం తెలుసుకోవాలనే ఉత్కంఠత అతనిలో చెలరేగి ఇలా అన్నాడు. అవ్వా, నీవు అన్యథా భావించకపోతే ఈ విచిత్రమేమిటో చూడడానికి వెడదామనుకుంటున్నాను. నేను తిరిగి వచ్చే వరకు నా వస్తువులను జాగ్రత్తగా చూస్తూ ఉండు. అది విని పూటకూళ్ళ అవ్వ కన్నీరు పెట్టుకుని, నేరకపోయి నీకీ వార్త చెప్పి ప్రాణం మీదకి తీసుకొస్తున్నాను, నన్ను మన్నించు నాయనా అన్నది. లేదవ్వా, నాకు సాహస కార్యాలు అంటే చాలా ఇష్టం. అందుకని ఈ సంగీత రహస్యం ఏమిటో తెలుసుకుని మళ్ళీ వస్తాను అని చెప్పి జయసింహుడు రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత పూటకూళ్ళ అవ్వ బస విడిచి ప్రయాణం సాగించాడు. అది పున్నమి రాత్రి కావడంతో భయకంపితులైన గ్రామస్థులు చంద్రోదయం కాగానే తలుపులు బిడాయించుకున్నారు. అందువల్ల గ్రామపు పొలిమేరల వాతావరణం అంతా నిర్మానుష్యంగా ఉంది.
జయసింహుడు గ్రామం వెలుపల ఒక్కటే నిర్భయంగా తిరుగుతూ ఆ సంగీతపు వింత ఏమిటో చూద్దామని ఎదురు చూడసాగాడు. క్రమంగా అర్ధరాత్రి కావచ్చింది. ఉన్నట్లుండి దూరం నుండి మధురమైన సంగీతం అకస్మాత్తుగా వినబడసాగింది. ఆశ్చర్యంతో జయసింహుడు ఆ వైపుకు నడిచాడు. అలా కొంత దూరం పోయేసరికల్లా సంగీతం అతడికి బాగా దగ్గరయ్యింది. సంగీతం వచ్చిన ప్రదేశాన్ని వెతుకుతూ జయసింహుడు బాగా ముందుకు పోయాడు. అలా వెళ్ళేసరికి అతడు ఒక చెట్టును చేరుకున్నాడు. గాలికి చెట్టు కదిలినప్పుడల్లా చెట్టు కొమ్మల్లో నుండి మధురమైన సంగీతం బయటికి వస్తున్నట్లు జయసింహుడు గమనించాడు. మెల్లగా చెట్టు కొమ్మలను సమీపించి వెన్నెలలో వాటిని పరిశీలించి చూశాడు. కొమ్మలన్నీ మధుర రాగాలను ఆలపిస్తున్నాయి. జయసింహుడికి సంగీతం వలన కలిగే ఆనందం కన్నా చెట్టు కొమ్మలు పాడటం వలన కలిగే ఆశ్చర్యం ఎక్కువ వింతను కలగజేసింది. జయసింహుడు చెట్టు వద్దకు వెళ్ళి ఆ కొమ్మలను అటూ ఇటూ కదిలించాడు. ఆకులను పట్టి గుంజాడు. బోదెను చేతితో మర్దించి చూశాడు. అతడు చెట్టును తాకినా కూడా అది పాడటం ఆపలేదు. కానీ అక్కడ నుంచి పరుగెత్తడం మొదలుపెట్టింది. అది చూసేసరికి జయసింహుడికి నవ్వు వచ్చి, ఇది నిజమైన చెట్టే అయితే కదులుతుందా? ఒక చోటి నుండి మరొక చోటికి పరిగెత్తుతుందా? కాబట్టి ఇందులో ఏదో మాయ ఉండాలి. దీని రహస్యం ఏమిటో తెలుసుకోవాలి అన్న కోరిక అతడికి పుట్టింది. అందుకని చెట్టు వెంబడే నడుచుకుంటూ ముందుకు సాగాడు జయసింహుడు. అప్పటికే చెట్టు గ్రామానికి చాలా దూరం వెళ్ళిపోయింది. జయసింహుడు దాన్ని అనుసరిస్తూనే ఉన్నాడు. జయసింహుడికి విసుగు పుట్టి, ఏయ్ చెట్టు, నీవెవరివి? మనిషివా? రాక్షసుడివా? లేక కామరూపంలో ఉన్న గంధర్వుడివా? లేకపోతే చెట్టు ఇలా పాటలు పాడటం ఏమిటి? అసందర్భంగా ఉందే అన్నాడు. జయసింహుడు ఇలా అనే లోపలే పొడవైన చెట్టు కొమ్మలు అతన్ని హఠాత్తుగా చుట్టుకొన్నాయి. సంగీత వృక్షం జయసింహుడిని తన మీదకి ఎక్కించుకుని ఎగురుకుంటూ పోసాగింది. అప్పటికి జయసింహుడికి అసలు రహస్యం కొంతవరకు అర్థమైంది. ఈ సంగీత వృక్షం వృక్షం కాదు. ఈ కొమ్మలు కొమ్మలు కావు. ఇదేదో రాక్షసమాయ. కొమ్మల వంటి చేతులతో ఆ రాక్షసుడు నన్ను అదిమి పట్టుకుని ఎక్కడికో తీసుకుని పోతున్నాడు అని గ్రహించాడు జయసింహుడు. రోటిలో తలదూర్చి రోకటి పోటునకు వెరిస్తే లాభమేమిటి? పూటకూళ్ళవ్వ చెప్పిన మాట విని అప్పుడే జాగ్రత్త పడితే తన దోవన తాను గురుకార్యానికై వెళ్ళి ఉండేవాడు. అనవసరంగా ఇప్పుడు తాను ఈ మాయలో చిక్కుకున్నాడు. దీనిలో నుండి బ్రతికి బయట పడతాడో లేడో తెలియదు. జయసింహుడు చెట్టు మీద నుండి జారుకోవడానికి ప్రయత్నిస్తున్న కొద్దీ చెట్టు కొమ్మలు అతడిని ఇంకా గట్టిగా అదిమి పట్టుకోసాగాయి. దానితో అతడు చెట్టు మీద నుండి ఎగిరిపోవాలని ప్రయత్నం విరమించుకుని ఏం జరుగుతుందో చూద్దామని ఊరుకున్నాడు. చెట్టు అలా కొంత దూరం పోయి తనంతట తానే ఆగిపోయింది. అది ఆగిపోగానే దాని నుండి వినవస్తున్న సంగీతం కూడా నిలిచిపోయింది. చూస్తూ ఉండగానే చెట్టు కొమ్మలు పొడవైన 2 చేతులుగా మారిపోయాయి. వెంటనే జయసింహుడు పరిశీలించి చూశాడు. తనను ఎవరో ఒక రాక్షసుడు పొడవైన 2 చేతులతో పొదివి పట్టుకున్నట్లు గ్రహించగలిగాడు. ఓయే మాయావి, నీవెవరు? ఎందుకు ఈ సంగీత వృక్ష రూపంలో మానవులను ఆకర్షించి బాధిస్తున్నావు అని జయసింహుడు సూటిగా ప్రశ్నించాడు. ఓరీ మానవుడా, నేనెవరో తరువాత చెబుతాను. కానీ ముందు నీవు నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. నేను నిన్ను మోసం చెయ్యను. నా ప్రశ్నలకు నీ నుండి సరి అయిన సమాధానం వస్తే నేను నిన్ను విడిచిపెడతాను, లేదా నిన్ను చప్పరించి వేస్తాను అన్నాడు రాక్షసుడు. జయసింహుడు రాక్షసుడి మాటలు విని ఆలోచనలో పడ్డాడు. సంగీతాన్ని ఎరగా వాడి చెట్టు రూపంలో ఈ రాక్షసుడు వచ్చి మానవులనాకర్షించి తీసుకువెడుతున్నాడని, ఆ తరువాత వారిని ఆహారంగా ఉపయోగించుకుంటున్నాడని గ్రహించాడు జయసింహుడు. అయితే అతడు ఏమాత్రం బెదిరిపోకుండా
మంచిది, అలాగే ప్రశ్నించు, నాకు తోచిన సమాధానం చెప్తాను అన్నాడు. అయితే నా మొదటి ప్రశ్న విను. అన్నింటికంటే తేలికగా ఉండే వస్తువు ఏది అని అడిగాడు రాక్షసుడు. ఓయి మంత్రవాది, అన్నిటికన్నా తేలికగా చులకనగా చూడబడేది యాచక వృత్తి. ధనహీనుణ్ణి సమాజం చాలా చులకనగా చూస్తుంది అన్నాడు జయసింహుడు. అన్నిటికన్నా బరువైనది ఏది అని అడిగాడు రాక్షసుడు. అన్నిటికన్నా బరువైనది సౌశీల్యం. దాని ముందు దేవతలతో సహా అందరూ లొంగిపోవలసిందే అని సమాధానం ఇచ్చాడు జయసింహుడు. ఓయే యువకుడా, ప్రాణులకు ఏది అన్నిటికన్నా ఇష్టం అని అడిగితే, ఓయి మాయావి, జీవకోటికి అన్నింటికన్నా తన ప్రాణం అంటేనే ఎక్కువ ఇష్టం అని చెప్పాడు జయసింహుడు. ఓ యువకుడా, భూలోకంలో అందరికంటే ఎక్కువ సౌందర్యవతి ఎవరు అని అడిగాడు రాక్షసుడు. జయసింహుడు నవ్వి, ఇది అర్థం లేని ప్రశ్న. అందరికంటే గొప్ప సౌందర్యవతి అంటూ ఎవ్వరూ ఉండరు. ఎవడికి ఎవతి నచ్చితే వాడి కళ్లకు ఆమెయే భూలోక రంభలాగా కనబడుతుంది అన్నాడు. ఇలా జయసింహుడు ఇచ్చిన సమాధానాలను విని రాక్షసుడు నివ్వెరపోయాడు. ధన్యుణ్ణి జయసింహ, ధన్యుణ్ణి. నేటితో నాకు శాప విమోచనమైంది. నేను ఒక గంధర్వుడిని. మా గురువు నాకు నేర్పిన సంగీత విద్యనంతా నాలో దాచుకుని ఎవరు అడిగినా కూడా నేను ఒక్క స్వరము నేర్పలేదు. ఈ విద్యాలోభం ఫలితంగా నాకు రాక్షస జన్మ ప్రాప్తించింది. నేటితో నీ వల్ల నాకు విముక్తి కలిగింది. నా సంగీత విద్యను నీకు ధారపోస్తున్నాను. నీవేదైనా మరో వరం కోరుకో అంటూ అతడు గంధర్వుడిగా మారాడు. జయసింహుడు గంధర్వుడికి నమస్కరించి, ఓ దివ్యమూర్తి, గాంధర్వ సంగీత విద్య ధారపోసినందుకు కృతజ్ఞుడిని. అయితే అమరావతి నగరపు రాజకుమారి అవంతి సుందరిని ఒక నెమళ్ల గుంపు అపహరించుకుని పోయింది. అంజనంలో మయూరాక్షి కనబడింది. మయూరాక్షికి మాయాద్వీపానికి ఏమిటి సంబంధం? అవంతి సుందరి ఎక్కడ ఉన్నదో చెప్పగలవా అని అడిగాడు. మయూరాక్షి పేరు వినగానే గంధర్వుడు భయపడిపోయాడు. జయసింహుడు గంధర్వుడి ముఖం చూసి ఆశ్చర్యపడి, అదేమిటి, మయూరాక్షి పేరు చెప్పగానే మీ ముఖం రంగులలా మారిపోయాయి అని ప్రశ్నించాడు. ఓయి వీరుడా, విను. మయూరాక్షి పేరు నేను కాని మా గంధర్వలోకంలో మిత్రులు కాని వినటమే కాని ఎన్నడూ కన్నది లేదు. నేను సంగీత విద్యను నేర్చుకుని ఎవ్వరికీ దానం చెయ్యకపోవడం వల్ల రాక్షసుడిగా మారాను. అలా మారకముందు గంధర్వలోకంలో ఉండేవాణ్ణి. మయూరాక్షి అనే శక్తివంతమైన దేవత సముద్ర మధ్యంలోని ఒక మంత్రాల దీవిలో ఉన్నదట. అనేక దేశాలు తిరిగే మా గంధర్వ మిత్రులు కొందరు ఆ ద్వీపాన్ని అన్వేషిస్తూ పోయి నశించారు. ఆ వార్తలు మా గంధర్వ లోకానికి వచ్చాయి. అప్పటి నుండి మా లోకంలోని వారికి మయూరాక్షి పేరు వింటేనే భయం. అందువల్లనే నీవు మయూరాక్షి గురించి ప్రశ్నించగానే భయపడ్డాను అన్నాడు గంధర్వుడు. జయసింహుడు కొన్ని క్షణాలాగి, పోనీ ఆ మయూరాక్షి ఉండే మంత్రాల దీవి ఏ దిక్కున ఉంటుందో చెప్పగలవా అని ప్రశ్నించాడు. ఓయి జయసింహ, విను. హిమాలయ పర్వతాలకు దిగువ భాగంలో ప్రయాణం చేస్తూ పోతే సముద్రం వస్తుంది. సామాన్యంగా మా గంధర్వులు ఈ మార్గంలోనే ఎగురుకుంటూ పోతూ ఉంటారు. బహుశా మా గంధర్వ మిత్రులు మయూరాక్షి కోసం ఈ మార్గంలోనే పోయినట్లు విన్నాము. అలా కొంత దూరం పోతే శుక్లద్వీపం, కృష్ణద్వీపం, అరుణద్వీపం, నారికేళ ద్వీపం వస్తాయి. ఈ ద్వీపాలలో ఎక్కడో మయూరాక్షి ఉండే మంత్రాల దీవికి సంబంధించిన రహస్యం తెలిసే అవకాశం ఉంది. కాబట్టి నేను నీకు చేయగలిగిన సహాయం ఒక్కటే. నీవు నా భుజాల మీద కూర్చుంటే నిన్ను ఈ 4 ద్వీపాల మీద తిప్పుతాను. అక్కడ మనం మయూరాక్షికి సంబంధించిన సమాచారం మరికొంత సేకరిద్దాం అన్నాడు గంధర్వుడు. జయసింహుడు ఈ మాటలు విన్నాడు. అతడికి భయానికి బదులు ఆశ్చర్యం కలిగింది.
ఎక్కడ మంత్రాల దీవి, ఎక్కడి అమరావతి నగరం? మానవులే కాదు, గంధర్వులు కూడా కనీ విని ఎరుగని ఆ భయంకర ప్రదేశంలోని నెమలి రాక్షసుడు అవంతి సుందరిని ఎందుకు అపహరించుకుని పోయినట్లు? ఎంత ఆలోచించినా ఈ రహస్యం బ్రహ్మ దుర్భేద్యంగానే ఉండిపోయింది. ఓయి జయసింహ, ఏమిటి ఆలోచిస్తున్నావు అన్నాడు గంధర్వుడు. అది విని జయసింహుడు తన ఆలోచనల నుండి తేరుకుని, మీ సహాయానికి కృతజ్ఞుణ్ణి. నేను మీ భుజాలపై ఎక్కి ఆ ద్వీపానికి వెళ్ళవలసిన అవసరం లేదు. నా మార్గం ఏదో నేనే చూసుకోగలను. కాకుంటే ఆ ద్వీపాల గురించి మరేమైనా సమాచారం ఉంటే చెప్పండి చాలు అన్నాడు. నేను వాటిని గురించి కొంతవరకే విన్నాను. శుక్లద్వీపం అనేది ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుందట. అక్కడ సూర్యాస్తమయం అనేది ఉండదట. కృష్ణద్వీపంలో వెలుతురే ఉండదట. ఎప్పుడూ గాఢాంధకారంతోనే నిండి ఉంటుందట. ఇక అరుణద్వీపం మంటలతోనూ గంధకపు కొండలతోనూ నిండి ఉంటుందట. అక్కడ ప్రాణకోటి అనేది ఉన్నదో లేదో తెలియదు. ఈ ద్వీపాలు దాటి వెళితే నారికేళ ద్వీపం వస్తుంది. దీనిలో వృక్షాలు జంతువులతో పాటు మానవ సంచారం కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. ఆ మానవులు ఎలాంటివారో నాకు తెలియదు. మరణించిన మా గంధర్వ మిత్రులు ఈ 4 ద్వీపాలకు వెళ్ళినట్లు తెలిసింది. మయూరాక్షి ఉండే మంత్రాల దేవి వీటికి అవతల ఎక్కడో ఉంది. ఆ దేవికి పోయే మార్గానికి సంబంధించిన రహస్యం మాత్రం ఈ శుక్లపక్ష అరుణ నారికేళ ద్వీపాలలో ఎక్కడో ఉన్నట్లు తెలుస్తుంది. నీవు నాకు సహాయం చేశావు కాబట్టి అవసరమైతే నేను నీ వెంట వస్తాను అన్నాడు గంధర్వుడు. అయ్యా, నాకీ సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీరు నా వెంట వస్తే నాకు అంతకన్నా కావలసినది ఏమున్నది? అయితే మీరు శాపాన్ని పొంది ఎంతో కాలమై ఉంటుంది. గంధర్వలోకంలో మీకోసం మీ భార్యా బిడ్డలు, బంధుమిత్రులు అంతా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటప్పుడు నేను నా స్వార్థం కోసం మిమ్మల్ని వెంట తీసుకుని పోవటం ఏం న్యాయం? అందువల్ల దయచేసి మీరు సుఖంగా గంధర్వలోకానికి వెళ్ళిపోండి. నా దారిని నేను వెళ్ళి గురుకార్యం సాధిస్తాను అన్నాడు జయసింహుడు. గంధర్వుడు జయసింహుణ్ణి ఆశీర్వదించి అదృశ్యమైనాడు. జయసింహుడు మళ్ళీ వెతుక్కుంటూ పూటకూళ్ళ అవ్వ ఉండే గ్రామానికి వచ్చాడు. అప్పటికి తెల్లవారుజాము కావస్తున్నది. రాత్రి అదే పోకపోయిన జయసింహుడు ఎంతకు ఇంటికి చేరకపోయేసరికి అతడు కూడా ఆ రాక్షస మాయలో పడి ఉంటాడని పూటకూళ్ళ అవ్వ విచారపడుతోంది. నిజానికి ఆమెకు ఆ తెల్లవార్లు నిద్రే లేదు. అలాంటిది తెల్లవారుజామున జయసింహుడు తిరిగి వచ్చేసరికల్లా ఆమె ఆనందానికి అంతులేదు. నాయన వచ్చావా అని పూటకూళ్ళ అవ్వ జయసింహుణ్ణి ఆప్యాయంగా తల్లిలాగా కౌగలించుకుంది. అవ్వా, మీకింక భయం లేదు. ఈ రాత్రి నుంచి మీకు సంగీత వృక్షపు పీడ విరగడైంది. రాత్రి నేనా వృక్షాన్ని నిర్మూలించి వచ్చాను అని జరిగిన కథనంతా పూటకూళ్ళ అవ్వకు చెప్పాడు జయసింహుడు. ఇంతటి మహాకార్యం సాధించేసరికి అతడంటే పూటకూళ్ళ అవ్వకు ఎక్కడ లేని భక్తి పుట్టుకొచ్చింది. ఇతడెవరో మామూలు బాటసారి కాడని, మహామహిమలు కలవాడని ఊహించింది. బాబూ, నీవు ఏ విద్యాధరుడవో మానవ రూపంలో ఉన్న సిద్ధుడవో అయి ఉండాలి. లేకపోతే ఇంతటి మహాకార్యం సామాన్యులకు ఎలా సాధ్యమవుతుంది అన్నది ఆమె. అవ్వా, నేను సిద్ధుణ్ణి కాను, విద్యాధరుణ్ణి కాను. మాది దక్షిణ భారతవర్షంలోని కృష్ణానదీ తీరంలో గల అమరావతి రాజ్యం. మా గురువు గురుదక్షిణగా నాకొక పరీక్ష పెట్టారు. ఆ పని మీద బయలుదేరి వెళుతున్నాను అన్నట్లు, అవ్వా, నీవు ఎన్నో సంవత్సరాలుగా ఈ భోజనశాలను నిర్వహిస్తున్నావు కదా. ఇక్కడికి ఎన్నో వేల మంది ఎన్నెన్నో దేశాల నుంచి వస్తూ ఉంటారు కదా. వారు చెప్పుకునే కథలు కబుర్లు వింటూ ఉంటావు కదా. నీవు ఎన్నడైనా మయూరాక్షి అనే పేరు విన్నావా అని ప్రశ్నించాడు జయసింహుడు. అప్పుడు పూటకూళ్ళ అవ్వ ఇలా అన్నది. బాబూ,
నీవెవరవో మామూలు మానవుడి వలె కనబడటం లేదు. నీవు చేసే పనులు, అడిగే ప్రశ్నలు కూడా ఆశ్చర్యకరాలుగానే ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల నుండి మా ప్రాంతానికి శనిగా దాపురించిన ఆ సంగీత వృక్షాన్ని నిర్మూలించావు. మయూరాక్షి గురించి అడిగావు. చెబుతాను విను. కొంతకాలం క్రితం కొందరు సిద్ధులు ఈ దారిలోనే ప్రయాణం చేస్తూ చీకటి పడే వేళకు ఇక్కడ ఆగారు. వారికి నేను శుచిగా రుచిగా భోజనం చేసి పెట్టాను. భోజనానంతరం వారు నాకు ఓ బంగారు నాణాన్ని బహుమానంగా ఇచ్చారు. పేదరాశి పెద్దమ్మ, మేము తూర్పు సముద్ర ద్వీపములలో నరమానవులకు అందరాని మంత్రాల దివికి పోతున్నాము. మయూరాక్షిని, మాయాదర్పణాన్ని స్వాధీనం చేసుకుని త్వరలోనే తిరిగి వస్తాము. వచ్చేటప్పుడు నీకు ఒక బంగారు నాణెం కాదు, 100 నాణేలతో కనకాభిషేకం చేస్తాము. అప్పుడు ఈ భూమి మీద మమ్ము మించిన ధనవంతుడు మరొకడు ఉండడు అన్నారు వాళ్ళు. ఆ తరువాత వారు వెళ్ళిపోయారు. అలా వెళ్ళి చాలా కాలమైంది. వారు అబద్ధం చెప్పే మనుష్యుల వలె కనిపించలేదు. ఏదో సాహస కార్యం చేయడానికి బయలుదేరిన హిమాలయ సిద్ధుల వలె కనిపించారు. సిప్రా నదీ తీరంలో మహాకాళికి అభిషేకాలు చేసి కార్యసాధనకై తిరిగిపోతున్నట్లు వారి మాటలను బట్టి గ్రహించాను. అయితే నాటికి నేటికి వారి జాడ కనబడనే లేదు. బహుశా ఏదో సాహస కార్యం చేయబోయి వారు మరణించి ఉంటారని ఊహించాను. నీవు నేడు మళ్ళీ మయూరాక్షిని గూర్చి ప్రశ్నించేసరికి ఆనాటి సంఘటన, వారు నాకిచ్చిన బంగారు నాణెం గుర్తుకు వచ్చాయి. నాటికి నేటికి మయూరాక్షి అనే పేరు తలచినవారు లేరు. మళ్ళీ నీవెవరో సాహస పురుషుడివి దాన్ని గురించి అడుగుతున్నావు. జయసింహుడికి విషయమంతా అర్థమైపోయింది. మయూరాక్షిని గూర్చి అంజనం ద్వారానో లేక ప్రాచీనమైన ఏ తాళపత్రం ద్వారానో ఆ సిద్ధులు సమాచారం సేకరించి ఉంటారు. వీరి మాటలను బట్టి చూస్తే ఆ మయూరాక్షి ప్రపంచం ఎన్నడూ కని విని ఎరుగని సంపదలను ఇచ్చే మహాశక్తి వలె కనబడుతున్నది. మయూరాక్షి అన్వేషణలోనే వారు ఎక్కడో మరణించి ఉండవచ్చు. అందుకే తిరిగి వారు ఈ బదరీ ప్రాంతానికి వచ్చి తాము అన్నట్లుగా పూటకూళ్ళ అవ్వకు కనకాభిషేకం చెయ్యలేకపోయారు. జయసింహుడు పూటకూళ్ళ అవ్వను ఆ సిద్ధులేమి మాట్లాడుకున్నారో ఇంకా వివరాలు చెప్పవలసిందిగా ప్రశ్నించాడు. కానీ ఆమె ఇంతకు ముందు చెప్పిన మాటలనే మళ్ళీ మళ్ళీ చెప్పింది. కానీ ఇంతకు మించి మరేమీ చెప్పలేకపోయింది. ఈమె మాటలను బట్టి మయూరాక్షి తూర్పు సముద్ర ద్వీపాలలోని మంత్రాల దీవిలో ఉన్నదని స్పష్టమైంది. అయితే ఆ మంత్రాల దీవి ఎక్కడున్నది? గంధర్వుడి మాటలను బట్టి అది నారికేళ ద్వీపానికి అవతల ఎక్కడో ఉండి తీరాలి. జయసింహుడు ఇక ఆలస్యం చేయకుండా తూర్పు తీర ద్వీపాలకు ప్రయాణం కట్టాలనుకున్నాడు. మర్నాడు ఉదయమే అవ్వకు వీడ్కోలు చెప్పి బదరికా ప్రాంతం నుండి ముందుకు సాగిపోయాడు. పగటిపూట నడుచుకుంటూ రాత్రిపూట జ్యోతిష్మతి భస్మపు సహాయంతో ఆకాశంలో ఎగురుతూ త్వరలోనే హిమాలయ పర్వత సానువులకు అతడు చేరుకున్నాడు. హిమాలయాల ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ జయసింహుడు తూర్పు తీర ద్వీపాలకు ఎక్కడి నుండి ప్రయాణం మొదలుపెట్టాలా అని యోచిస్తున్నాడు. గంధర్వుడు తనకు చెప్పిన సమాచారం ప్రకారం హిమాలయాల క్రింది భాగం సముద్రానికి ఎక్కడ సమీపంగా ఉందో అక్కడి నుండి సాగరయానం ప్రారంభించాలన్నమాట. హిమాలయ పర్వతాల లోపల జయసింహుడు మంచు మనుష్యులను చూశాడు. వారు మనుష్యుల రూపంలో ఉన్న మృగాలు. చూడటానికి కొంచెం ఎలుగుబంట్ల పోలికలలో ఉన్నారు. దట్టమైన మంచు కొండలలో, మంచు గుహలలో దాక్కుని ఉంటారు. సామాన్యంగా పగటిపూట వారు గుహలలో నుండి బయటకు రారు. రాత్రి వేళలలో ఆకాశంలో ఎగురుతూ జయసింహుడు ఇలాంటి విచిత్రాలను ఎన్నిటినో చూశాడు. ఒకచోట రత్నాల గుట్ట కనబడింది. జయసింహుడు కొన్ని రత్నాలను ఏరుకుని తన జోలెలో వేసుకున్నాడు. హిమాలయ పర్వత సానువుల చివరి వరకు వెళ్ళి అక్కడి నుండి క్రిందకి వచ్చాడు. అంటే
దాదాపు గంగానది పరీవాహక ప్రదేశం లోపలికి ప్రవేశించాడన్నమాట. గంగానది పాయలు పాయలుగా చీలి చివరకు సముద్రంలో కలుస్తుంది. దానికి ఎగువ భాగాన హిమాలయ పర్వతాలు, తూర్పు దిశలో తూర్పు సముద్రము ఉన్నాయి. ఈ ప్రాంతం నుండి సముద్రం మీద ఎగురుకుంటూ ముందుకు పోవాలని జయసింహుడు ఆలోచించాడు. అయితే అతడికి ఓ చిక్కు ప్రశ్న ఎదురైంది. రాత్రి మొత్తము ఎగురుకుంటూ కొంత దూరం పోగలడు. కానీ సూర్యోదయ వేళకు జ్యోతిష్మతి మూలిక పనిచేయదు. సరిగ్గా ఆ సమయానికి తాను సముద్రంలో ఎక్కడో ఉండిపోతే తన గతి ఏం కావాలి? పైగా నీటి తడి తగిలితే జ్యోతిష్మతి మూలిక పనిచేయదని అతడి గురువు చెప్పి ఉన్నాడు కూడా. సరే, ఎలా జరుగుతుందో చూద్దామనుకుని ఒకనాడు చీకటి పడగానే సముద్రం మీద ఎగురుతూ జయసింహుడు పోసాగాడు. రాత్రి మొత్తానికి 4 జాములు ఉంటాయి. మహావేగంతో 2 జాముల పాటు సముద్రంపై సంచారం చేయవచ్చు. అప్పటికి అర్ధరాత్రి అవుతుంది కదా. ఆ లోపల తనకు ఏదైనా చిన్న ద్వీపమో సముద్రంలోని కొండ కొమ్మో కనబడితే తాను అదృష్టవంతుడే. ఒకవేళ అర్ధరాత్రి వరకు కూడా ఏ ఆధారమూ దొరకకపోతే తెల్లవారే లోపల తాను వెనుకకు తిరిగి వచ్చి భూమిని తాకవచ్చు. ఇలా అనుకొని జయసింహుడు ముందుకు సాగాడు. మొదటి జాము గడిచే వరకు జయసింహుడికి ఏ ఆధారమూ దొరకలేదు. అయితే 2వ జాము ప్రారంభమయ్యే వేళకు సముద్రంలో కాగడాలతో మెరుస్తూ ఏదో కనిపించింది. దాన్ని బట్టి ఏదో పడవ సముద్రంలో పోతున్నట్లు జయసింహుడు గ్రహించాడు. ఆకాశంలోనే ఎగురుతూ చుట్టుపక్కల ఏదైనా కొండ కానీ ద్వీపం కానీ ఉందేమోనని జయసింహుడు పరిశీలించాడు. అయితే అలాంటి జాడ ఏమీ కనిపించలేదు. ఒక కన్ను పడవ మీదనే ఉంచి జయసింహుడు సముద్రాన్ని గాలించడం మొదలుపెట్టాడు. తెల్లవారుజాము వరకు అలా వెతికి విసిగిపోయాడు. ఇక లాభం లేదనుకుని తెల్లవారబోయే ముందు ఆ పడవ మీద దిగాలనుకున్నాడు. అయితే ఆ పడవ అప్పటికే సముద్ర తీరంలోని ఒక రేవు పట్టణానికి వచ్చింది. దీనిని బట్టి ఇదేదో వ్యాపారపు పడవ అయి ఉండవచ్చునని జయసింహుడు ఊహించాడు.